సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజా వద్ద ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టారు. టోల్ గేట్ 16 టోల్ బూత్లుండగా వీటిలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు 10 గేట్లు తెరిచారు జీఎంఆర్ అధికారులు. ఫాస్టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తొందరగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు సాధారణంగా 38,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా 60 నుండి 70,000 వాహనాలు వెళ్లే అవకాశం ఉందని టోల్ ప్లాజా అధికారుల అంచనా. జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగినప్పటికీ 95% వాహనాలకు ఇప్పటికే ఫాస్టాగ్ పూర్తి కావడంతో నిమిషాల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటి వెళుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, టోల్ గేట్ల దగ్గర రద్దీ ఏ విధంగా ఉంది? ఫాస్టాగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఆలస్యం అవుతుందా ప్రయాణికులకి? అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కృప సంక్రాంతి పండుగ అదేవిధంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇటు నగరవాసులు హైదరాబాద్ నగరవాసులు కూడా భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా రద్దీ పెట్టింది. తెల్లవారుజాము నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ అంటే ఇది హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడకు వెళ్లే రహదారి పైన ఇది మొదటి టోల్ గేట్. ఈ నేపథ్యంలో అక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి దాదాపు 90-95% వరకు కూడా ఫాస్టాగ్లు ఉన్నప్పటికీ కూడా మంచు నేపథ్యంలో కొంత ఈ ఫాస్టాగ్ రీడింగ్ అనేది కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వాహనాలు అక్కడి నుంచి వస్తున్న క్రమంలో మొత్తం కూడా మంచు కప్పుకొని పోవడం, కొంత ఫాస్టాగ్ రీడింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొంత నిమిషాల మీద కొంత ఆలస్యం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఇప్పుడే అంటే ఉదయం కంటే పోలిస్తే మాత్రం ఇప్పుడు అటువంటి సమస్య తలెత్తకుండా వెంటనే ఫాస్టాగ్ రీడింగ్ కొంతమంది అంటే ముందు నుంచి కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఆ ముందు నుంచి కూడా అక్కడ నోటీసులు పెట్టడం, అదేవిధంగా ఆ పేపర్ పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయినా కొంతమంది బ్యాలెన్స్ చేసుకోకపోవడంతో అక్కడికి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు మినహాయించి ఎక్కడ కూడా ఎటువంటి సమస్య తలెత్తకుండా ఈ ఫాస్టాగ్ ద్వారా వేగంగా వాహనాలు అయితే వెళ్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు 10 గేట్లు దాదాపు ఎప్పుడు కూడా 6-7 గేట్లు మాత్రమే విజయవాడ వైపు, అదేవిధంగా 6-7 గేట్లు మాత్రమే ఇటువైపు ఉంటాయి. కానీ ఈ ప్రస్తుత రద్దీని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది కూడా విజయవాడ వైపు వెళ్లేందుకు 10 బూత్ల టోల్ ప్లాజా జరిగింది. దీని నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్టాగ్ నేపథ్యంలో మొత్తం కూడా సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి కొంత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి సిబ్బంది చెప్తా ఉన్నారు. కృప. ఓకే చంద్రశేఖర్.